ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం, ముఖ్యంగా పురుగుమందుల జాడలేని సహజ సిద్ధంగా పండిన ఆహారానికి అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. దీంతో రైతులు సేంద్రియ సాగు విధానాలకు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ సేద్యంలో సహజ ఎరువులు, కషాయాలదే కీలక పాత్ర. పంట పెరుగుదల కోసం, చీడపీడల నివారణ కోసం వీటిని సొంతంగా తయారు చేసి వాడుకోవాలి. వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలన్న విషయాలపై చాలామందికి అవగాహన లేదు. ఎరువుగా వాడే ద్రవజీవామృతం, ఘనజీవామృతం, విత్తన శుద్ధి కోసం వాడే బీజామృతం, అలానే చీడపురుగుల నివారణకు ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రాలను ఎలా తయారు చేసుకోవాలో నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని కషాయాల తయారీ, కలుపు నివారణకు గరళకంఠ కషాయం తయారీ గురించి కృష్ణా జిల్లా వడ్లమాను రైతు రెడ్డి మహాలక్ష్ముడు నుంచి తెలుసుకుందాం. నేమాస్త్రం అనేది రసం పీల్చే పురుగుల నివారణకు మరియు గుడ్డు దశను నివారించడానికి ఉపయోగించుకోవచ్చును. ఒక 200 లీటర్ల నీరు పట్టేటటువంటి ఒక డ్రమ్ము, 200 లీటర్ల నీరు, 10 కేజీలు బాగా సన్నగా తరిగినటువంటి వేప కొమ్మలు లేదా 5 కేజీలు వేప గింజలు లేదా 5 కేజీలు వేప రంపపు పొట్టు, అంటే వీటిల్లో వేప సంబంధిత పదార్థాలని మనం వినియోగించుకుంటాం అన్నమాట. దీనికి 2 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం, వీటన్నిటి మిశ్రమాన్ని ఒక డ్రమ్ములో వేసుకుంటాం. ఒక 200 లీటర్ల డ్రమ్ములో 190 లీటర్లు నీటిని పోసుకొని దానికి 10 లీటర్లు ఆవు మూత్రం పోసుకొని సన్నగా తరిగినటువంటి వేప కొమ్మలను వేసుకుంటాము. దీనికి 2 కేజీలు ఆవు పేడను వేసుకుంటాము. ఇది వేసి సవ్య దిశలో కలియదిప్పుతామన్నమాట. ఈగలు దోమలు పడుకోకుండా ఒక నీడ కింద ఈ డ్రమ్మును ఉంచుకొని దానిపైన ఒక గోను సంచిని కప్పి ఉంచుకుంటాము. ఉదయం సాయంత్రం దీన్ని సవ్య దిశలో తిప్పుకొనాలి. ఇలా తిప్పుకున్న తర్వాత 48 గంటల్లో ఈ నేమాస్త్రం అనేది తయారీ అవుతుంది. దీన్ని ఒక పలుచటి గుడ్డలో వడగట్టుకొని 6 నెలల పాటు నిల్వ ఉంచుకొనవచ్చు. ఈ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ కోడిగుడ్డు పెంకులోనేమో కాల్షియం ఉంటుంది, నిమ్మకాయలోనేమో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో అమైనో యాసిడ్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. దీని ద్వారా పూత బాగా వస్తుంది మరియు కొన్ని రకాల పురుగులు నివారించబడతాయి. పంట కూడా బాగా ఏపుగా ఎదుగుతుంది అన్నమాట. పంచగవ్య తయారీ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని వినియోగించుకొనవచ్చును అన్నమాట. ఒక ప్లాస్టిక్ డబ్బా 10 కానీ 12 కానీ నాటు కోడిగుడ్లు కానీ సహజ సిద్ధంగా దొరికేటటువంటి కోడిగుడ్లనైనా వాడుకొనవచ్చును. నిమ్మరసం గుడ్లు మునిగేంత వరకు, అంటే 10 లేదా 12 గుడ్లకు కనీసం ఒక 1/2 లీటరు నిమ్మరసం పడుతుంది. ఈ గుడ్లన్నిటినీ ఒక డబ్బాలో పెట్టుకొని ఆ గుడ్లు మునిగి ఒక 2 అంగుళాలు పైకి వచ్చేటంత వరకు ఈ నిమ్మరసాన్ని పోసుకొని మూత బిగించి పెట్టుకోవాలి. ఇది ఒక 10 రోజులలో ఈ గుడ్ల పైన ఉన్నటువంటి పెంక అంతా పూర్తిగా కరిగిపోయి కింద పేరుకుంటుంది. ఈ మధ్యలో మనం గుడ్ల పైన నిమ్మరసం పూర్తిగా ఉందా లేదా అని చూసుకుంటూ తగినటువంటి నిమ్మరసాన్ని మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 రోజులు పూర్తి అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని చేతికి ఒక బ్లౌజు తగిలించుకొని మూతికి ఒక గుడ్డ కట్టుకొని బాగా పిసికి దాన్ని వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్నటువంటి ద్రావణానికి ఒక 1/4 కేజీ నల్ల బెల్లాన్ని కలిపి మరొక 4-5 రోజులు అదే డబ్బాలో ఉంచాలన్నమాట. అలాగా తయారైనటువంటి ద్రావణాన్ని ఒక 1/4 లీటరు ద్రావణం తీసుకొని ఒక 100 లీటర్లు నీటికి కలిపి ఈ పిచికారీ చేసుకొనవచ్చును. అన్ని రకాల పండ్ల తోటలు మరియు కూరగాయ తోటల్లో పూత బాగా రావటానికి దీన్ని వినియోగించుకొనవచ్చును. ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణం అనేది శిలీంద్రనాశిని. ఇది అన్ని రకాల శిలీంధ్రాలను అరికట్టుతుంది. పంటలపై వచ్చేటటువంటి కాయమచ్చ, ఆకుమచ్చ తెగుళ్లను నివారిస్తుంది. మరియు వరి పొలాల్లో వచ్చేటటువంటి అగ్గి తెగులు, పొడ తెగులు నివారిస్తుంది. మరియు మామిడి తోటల్లో మసి, మంగు తెగులను కూడా ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మిరపలో వచ్చేటటువంటి ఆకుముడత తెగుళ్ళను కూడా నివారించుకోనవచ్చును. ఒక 100 లీటర్ల నీటికి 5 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీలు ఆవు పేడ, ఈ మూడింటిని సమపాళ్లలో
కలిపి ఒక బకెట్లో 3 రోజుల పాటు బాగా మురగనివ్వాలి. ఈ మురిగే సమయంలో దీన్ని ఉదయం సాయంత్రం సవ్య దిశలో కలిదిప్పుకోవాలి. ఈ 3 రోజులు మురిగిన తర్వాత దీనికి ఇంకొంత అదనంగా నీటిని చేర్చి ఒక పలసటి గుడ్డలో వడగట్టుకొనవలను. వడగట్టుకున్నటువంటి మిశ్రమానికి 150 గ్రాముల కిళ్ళీ సున్నాన్ని కలుపుకొనవలను. ఆవు పేడ మరియు మూత్రానికి ఆమ్ల గుణం ఉంటుంది. ఆమ్ల గుణాన్ని నివారించడానికి ఈ కిళ్ళీ సున్నం అనేది ఉపయోగపడుతుంది. ఈ మోతాదుకి ఒక 200 గ్రాములు ముడి ఇంగవను నీళ్ళల్లో కరగబెట్టుకొని స్ప్రే చేసే ముందుగా కలుపుకొనవలను. మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏవైతే కషాయాలు తయారీ చేసుకున్నామో వాటిని పొలం పైన పిచికారీ చేసినటువంటి మరుసటి 4వ రోజునే తక్షణమే ఈ ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణాన్ని వినియోగించుకొనవలను. పండ్ల తోటల్లో కానీ కూరగాయ తోటల్లోని పూత దశలో ఎక్కువగా శిలీంధ్రాల ద్వారా బూజు తెగుళ్ళు వస్తాయి. మనం ఎప్పుడైతే పొల్లటి మజ్జిగని స్ప్రే చేస్తామో పూత దశలో అరికడుతుందన్నమాట. దానివలన పూత పింద దశకు చాలా సులువుగా మారగలిగి ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి. ఈ పొల్లటి మజ్జిగ ద్వారా తెగుళ్ళు కూడా నివారించబడతాయి. మిరప తోటల్లో వచ్చేటటువంటి ఆకుముడత తెగుళ్ళను కూడా ఈ పొల్లటి మజ్జిగ ద్వారా నివారించుకొనవచ్చును. 3 లీటర్లు పెరుగుని తీసుకొని దానిపైనటువంటి మేగడని తీసేసి మజ్జిగ చేసుకొని ఇంకొక 3 లీటర్ల నీటిని అదనంగా చేర్చి 6 లీటర్ల మజ్జిగ తయారీ అవుతుంది. ఇది 6 రోజులు పులిసిన తర్వాత 100 లీటర్ల నీటికి కలుపుకొని పంటలపైన స్ప్రే చేసుకొని మంచి అద్భుతమైన ఫలితాలని సాధించుకొనవచ్చును. ఒక 100 లీటర్ల నీటికి ఒక 100 గ్రాములు పసుపు కూడా కలుపుకోవటం వల్ల ఇది కూడా యాంటీబయాటిక్గా పనిచేసి బాగా అద్భుతమైన ఫలితాలని మనము సాధించుకొనవచ్చును. పంటలపై వచ్చేటటువంటి తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారిస్తుంది. 1 ఎకరా పొలానికి 5 కేజీలు ఉల్లిపాయలు, 1/2 కేజీ కుంకిడికాయలు, ఒక 10 లీటర్లు ఆవు మూత్రం, 10 లీటర్లు నీరు, ఎర్ర ఉల్లిపాయ గడ్డలను తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని దానికి 10 లీటర్లు ఆవు మూత్రం, 10 లీటర్లు నీటిని పోసుకోవాలి. దీన్ని బాగా కలియదిప్పి 48 గంటల పాటు మురగనివ్వాలి. దీన్ని ఒక పలసటి గుడ్డలో వడగట్టుకొని దానికి ఒక 1/2 కేజీ కుంకుడికాయ రసం తీసి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది అన్ని రకాల పంటల్లోనూ వినియోగించుకొనవచ్చును. రసాయనిక కలుపు మందులను వినియోగిస్తున్నాము. దానిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి రసాయనాల వల్ల క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. పంట పొలంలో ఉన్నటువంటి అన్ని రకాల కలుపు మొక్కలను సమపాళల్లో తీసుకొని దానికి ఉన్నటువంటి మట్టిని నీళ్ళలో గుంజి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. అది పూర్తిగా ఆరిన తరువాత దాన్ని బాగా మెత్తగా తరుముకొని ఒక మూకిడిలో కానీ వేసి బాగా మసి చేసుకోవాలన్నమాట. ఒక పిండి జల్లెడ కానీ లేదంటే పలసటి గుడ్డలో కానీ వేసి ఆ చూర్ణాన్ని సపరేట్గా చేసుకోవాలి. 1 లీటర్ బాటిల్ తీసుకొని ఒక 100 గ్రాములు ఈ బూడిదను ఆ డబ్బాలో వేసుకోవాలి. దానికి 100 గ్రాములు పంచదార వేసుకోవాలి. దానికి ఆవు లేదా గేదె పాలను ఒక 1/2 లీటర్ కలుపుకోవాలి. కలుపుకొని మూత బిగించి దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా బాగా షేక్ చేయాలన్నమాట. ఇలాగా 4 రోజులు చేయాలి. ఈ 4 రోజులు సమయంలో దాని యొక్క మూతను మాత్రం తీయకూడదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గ్యాస్ అంతా బయటకు పోయి ఆ గ్యాస్తో పాటు ఈ ద్రావణం కూడా థమ్సప్ లాగా బయటకు వచ్చేసిద్ది అనమాట. ఈ 4వ రోజు తర్వాత మూతని నెమ్మదిగా లూజ్ చేసి దానిలో ఉన్నటువంటి గ్యాస్ పోయిన తర్వాత దాన్ని ఒక 100 లీటర్ల నీటిలో పోసిన తర్వాత దాన్ని సవ్య దిశలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా తిప్పాలి. ఇలాగా 3 రోజులు చేయాలన్నమాట. 3 రోజులు పూర్తి అయిన తర్వాత ఈ 100 లీటర్లో ఈ కలుపు మందుని ఒక 50 సెంట్ల పొలంలో పిచికారీ చేస్తే ఏరు వ్యవస్థ దెబ్బతిని ఆ మొక్క నెమ్మదిగా చనిపోతుంది. ఈ ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసుకునేటటువంటి ఈ కలుపు మందు వల్ల పెట్టుబడి చాలా తగ్గుతుంది. మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావన్నమాట.